జానకి జానకి పూజకి అన్ని సిద్ధం చేసావా? ఓ పెట్టేశాను మావయ్య గారు. ఏమిటి నువ్వు స్నానం చేసావా? దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరెట్టి పిల్లమంది ఇంట్లో నుంచి వస్తారండి. పోని మీరున్నాను మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి. ఎవరండి అమ్మాయి? మన చుట్టాల అమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. త్వరగా పిండు. కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజ్. ఏ ఊరమ్మాయి మందే? బెజవాడ దగ్గర నొన్న. నొన్న అయితే మనకు తెలిసినూరా. ఇలాకేమవుతావు నువ్వు? ఏమి అవను, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనిషి అన్నమాట. అయితే మనకు కరెక్టే. అంటే అదే నేను పని మనుషులు అంటున్నా కదా. ఏంట్రా పొద్దున్న ఊరికే బాగుతున్నావు? నీ గొంతు నా బెడ్రూమ్ లోకి వినిపిస్తుంది. అది కదండి కొత్త అమ్మాయి కదా. కొత్త? అసలు కొత్త ఏంటి పాత ఏంటి? అసలు ఏంటి పని? పాలు పెతకడం. నాకేది పడిపోయింది బాబోయ్, నాకేది పడిపోయింది. ఏమైంది? ఈ మాటలు వాయింపుకి నాకేది నిగడ తీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి ధాటికి దాని కన్నభేరి పగిలిపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక చేస్తుందా? నాకేది నువ్వు లేరా? నేనున్నాగా. గేదమ్మా, నీకు తొట్టి నిండా తెలగపిండి పెడతాను. లే తొట్టి గేద నూనరా. గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను. లే లే. మీరు తొట్టి వైపుతో సుత్తు కొడతారండి. ఊరికే లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగటం లేదురా, దొరకటం లేదు. రేయ్, ఏమిట్రా మీ అండర్స్టాండింగు? మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు. నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను విను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచ్చి, ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేద పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు, డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది. స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పేస్తాను. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో నా స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ ఇది నీది కదా? అవును. బాగా. నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా, ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా. 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు 1 అరగంట ముందు వస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి.
మేము వస్తామండి. Get out! థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా, రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి ఏమండి? నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. ఉమ్. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఈ టీవీ. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే. వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. ఆపు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జమినీ టీవీ పెట్టు. జమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు. సరిగ్గా చూడు. కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ అంటే ఇస్తావేట్రా? కేక్ అండి కాదండి. ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. మంచినీళ్ళు జాత గొంతు పట్టుకుంటది. టంగ్. గ్లాస్ పెట్టిన సౌండ్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎదవ కరెంటు. సరైన సమయానికే పోద్ది కరెంటు. కరెంటు పోయిందా? మరి అబ్బబ్బబ్బబ్బ, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా? అంటే అది- చెప్పండి పడి తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయింది. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చెవితో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్ నాతో పెట్టుకోకు రేయ్.